కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు పెద్ద ఎత్తున నిరుద్యోగులకి మేము న్యాయం చేస్తాము, గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలని మీ సరిదిద్ది నోటిఫికేషన్లు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి కూడా వాగ్దానం చేసింది. వాగ్దానంలో భాగంగానే ప్రభుత్వం రాగానే డిఎస్సి మీద మొదటి సంతకం పేరుతో 16,347 మెగా డిఎస్సి పేరుతో రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికి కూడా వాస్తవంగా స్కూల్స్లో ఏ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని మాత్రం ఇంతవరకు ప్రభుత్వం చెప్పిన పరిస్థితి లేదు. అందుకనే డివైఎఫ్ఐగా అసలు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు మొత్తాన్ని కూడా ప్రకటించండి, దానికి అనుగుణంగా పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము కోరుతాం. రేపు ఈ అక్టోబర్లో డిఎస్సి వేస్తామని చెప్పి అధికారులు ప్రకటన చేస్తూ ఉంటారు. ముందు డిఎస్సి ప్రకటించడానికంటే ముందు అసలు ఏ పోస్టులు ఏ సబ్జెక్ట్కి ఏం ఖాళీలు ఉన్నాయనేది ప్రకటించి దానికి అనుగుణంగా పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము కోరుతాం. రెండవది, ఒక పక్క క్రీడాంధ్రప్రదేశ్గా మేము ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దామని చెప్పేటువంటి మంత్రి లోకేష్ గారు అసలు స్కూల్స్లో పీఈటీ పోస్టులు ఎందుకు భర్తీ చేయట్లేదని చెప్పి మేము కోరుతాం. గతంలో మీరు ప్రకటించినటువంటి డిఎస్సిలో కూడా 1600 పోస్టులు కూడా ప్రకటించి దాంట్లో కొన్ని అవతారాలు జరిగిందనేది కూడా అభ్యర్థులు వాపోతున్న పరిస్థితి ఉంది. వాటి సంగతి ఏంటనేది కూడా కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని స్కూల్స్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పీఈటీలు తీసుకున్న పరిస్థితి ఉంది తప్ప పర్మనెంట్గా ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు. మేము మోడల్ స్కూల్స్లో పెద్ద ఎత్తున తీర్చిదిద్దామని చెప్పేటువంటి 162 స్కూల్స్లో కూడా ఈరోజు పర్మనెంట్గా ఉన్నటువంటి ఒక్క పీఈటీ పోస్ట్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో పీఈటీ పోస్టుల్ని మీరు ఎందుకు భర్తీ చేయట్లేదని చెప్పి పీఈటీ యూనియన్ డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా మొత్తం స్కూల్స్లో ఉన్నటువంటి పీఈటీ పోస్టులు ఎన్ని అవకాశం ఉన్నాయనేది మీరు ప్రకటించి వాటికి అనుగుణంగా రాబోయే డిఎస్సిలో వీటి పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. రేపు ఇమీడియట్గా మోడల్ స్కూల్స్ ఈ స్కూల్స్లో మీరు ప్రతిష్టాత్మకంగా మీరు తీర్చిదిద్దామని చెప్పేటువంటి స్కూల్స్లో కూడా పీఈటీ పోస్టులు వెంటనే భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము.